హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మనల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. వెల్కమ్ టు షాస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనలు 103 1-3 వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన మనందరూ కూడా చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. అందరం కూడా చాలామందిని కంఠస్థం కూడా చేస్తారు. దావీదు మహారాజు చెప్తున్నాడు, తన ప్రాణంతో తన అంతరంగంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ, బ్లెస్ హిస్ హోలీ నేమ్. Bless the Lord, O my soul, and forget not all his benefits, who forgives all thy iniquities, who heals all thy diseases. May the Lord bless this word. Bless the Lord, O my soul అని మనం పాటలు కూడా పాడుతూ ఉంటాము. అలాగే నా ప్రాణమా, నా సర్వస్వ అని కూడా మనం అనేక పాటలు పాడుతూ ఉంటాము. ఇది నిజంగా మన జీవితంతో మనం మాట్లాడేటువంటి పాట అండి. ఇది దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు, దేవుడు నీకు చేసేటువంటి మేలుకు నువ్వు ఏమి చేస్తున్నావు అని తనకు తాను ప్రశ్నించుకునేటువంటి ఒక మంచి కీర్తన. హల్లెలూయా. దేవుడు మనకి ఏం చేశాడు, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని కూడా మరవవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. మొట్టమొదటిగా ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామము. మనం పరిశుద్ధము కానప్పటికి కూడా ఆయన తన యొక్క కృపతో మనలను, తన యొక్క బిడ్డలను గాను, తన యొక్క పరిశుద్ధతను మనలను నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. అలానే నేను పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని ఆయన డిక్లేర్ చేసినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని దావీదు మహారాజు తన మనసుతో, తన హృదయంతో, తన యొక్క అంతరంగంతో మాట్లాడుతున్నాడు. అలానే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మొట్టమొదటిగా ఆయన నామము పరిశుద్ధమైన నామము. రెండవది ఆయన ఉపకారములను చేసేటువంటి దేవుడు. అలాగే ఆయన మన దోషములన్నిటినీ కూడా క్షమించిన దేవుడు. మన సంకటములన్నిటినీ అంటే మన యొక్క డిసీజెస్, మన యొక్క రోగములు అన్నిటినీ కూడా ఆయన క్షమించినటువంటి దేవుడు, స్వస్థపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి మరి పక్షవాయువులైనటువంటి వ్యక్తి మరి అతను యేసు ప్రభు ఒక ఇంట ఉన్నాడని తెలుసుకొని మరి అతనిని 4 మనుషులు మరి మోసుకొని తీసుకొని వచ్చి మరి ఆయన దగ్గర పెట్టినప్పుడు యేసు ప్రభు నా మొట్టమొదటి మాట ఏంటంటే, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు నీ పరపెత్తుకొని లేచి నడుమని చెప్పగా అతడు వెంటనే దిగ్గున లేచి ఆయన నడుచుచు మరి గంతులు వేసినట్లుగా మనము చూస్తున్నాం. కారణము దేవుడు అని ఏమన్నాడు యేసయ్య, నీ పాపములు క్షమించబడి. ఆయన రోగముల నిమిత్తం యేసయ్య దగ్గరకు వస్తే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని యేసయ్య చెప్పాడు. వెంటనే అతని యొక్క పాపములన్నీ కూడా మరి క్షమించబడిన ఆ క్షణమందే అతడు స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే మన జీవితంలో మనకున్నటువంటి సంకటములు లేకపోతే మనకున్నటువంటి మరి దోషములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన తీసివేసినటువంటి దేవుడు, స్వస్థపరిచినటువంటి దేవుడు. కాబట్టి మనము జీవించుతున్నటువంటి ఈ యొక్క జీవితము దేవునికి నమ్మకముగా జీవించటానికి మనము సిద్ధపరచుకుందాం. దేవుడు మనకు మరి ఈ లోకములో జన్మనిచ్చాడు. మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే దేవుడు మనకు ఎటువంటి జన్మని మారు మనసు అనుగ్రహించాడు. మన పాపముల నుంచి మనకు విముక్తిని అనుగ్రహించాడు. అలాగే మనం పాపము నుండి, శాపము నుంచి మనకు విడుదలను అనుగ్రహించినటువంటి దేవుడు. అలాగే మనకు పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. తన యొక్క ఆత్మ మనకు సంచకరువుగా ఉంటూ ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనము సరైనటువంటి మార్గంలో వెళ్ళటానికి మనకు ఆయన బోధిస్తూ ఉంటాడు. మనకు బోధించేటువంటి దేవుడు. అలాగే పాపమును, నీతిని ఒప్పుకొని చేసేటువంటి
దేవుడు మనం చేసేటువంటి పనిలో ఏది సరి అయిందో ఏది సరి అయింది కాదో అనే విషయాలను దేవుడు మనకు చక్కగా నేర్పించేటువంటి దేవుడు, తెలియజేసేటువంటి దేవుడు. కాబట్టి మనం హృదయత చెప్పుకుందామా, మన యొక్క అంతరంగంతో మనం చెప్పుకుందామా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దావీదు మహారాజు మరి దేవుడు ఆయనకు ఎటువంటి ఉపకారములు చేశాడో ఎప్పుడు కూడా మన కీర్తనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అనేక సార్లు అయ్యా నువ్వు నాకు బలమై ఉన్నావు అని చెప్పేసి ఆయన 2 సార్లు పలికినట్లుగా కూడా చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే మరి సింహమును ఎలుగుబంటిని చంపడానికి దేవుడు మరి దావీదుకు సహాయం చేసినప్పుడు గొల్లియాతును ఎదురైనటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన చేసిన ఉపకారము, ఆయన చేసిన మేలు. అయ్యా నువ్వు నాకు సింహాన్ని ఎలుగుబంటిని చంపటానికి నువ్వు నాకు కృప చూపించావు కదా, మరి సున్నత లేనటువంటి ఇక ఫిలిస్తీయుడు ఇక గొల్లియాతు ఎంత, సున్నత లేనివాడు ఎంత అని చెప్పేసి ఎంతో ధైర్యంగా మరి సైన్యంలోకి అధిపతి యెహోవా నామములో నేను వస్తున్నాను అని చెప్పేసి ఒక రాయి